జిల్లా కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్టు పబ్బు సతీష్ అనే వ్యక్తి నేను పోటీ చేస్తున్నాను. గత 22 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో అనేక సమస్యలను ప్రచురించి పరిష్కరించిన సందర్భంగా అనేకమున్నాయి. కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ కలిసి రావడంతో పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు, ప్రలోభాలకు లొంగకుండా అనేక సార్లు న్యాయపక్షమును నిలిపినటువంటి అటువంటి ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా కమలాపూర్ లో నిర్మించినటువంటి సులభ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా మారడంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బస్టాండ్ అసంపూర్తిగా ఉండటంతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. గత గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని అనేక సర్పంచ్లు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నెరవేరలేదని, రాబోయే రోజుల్లో కమలాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, అది విద్యాపరంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని, కమలాపూర్ ను ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను పోటీలో నిలబడలేదు. గత 22 సంవత్సరాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టాను. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసిన సంఘటనలు అనేకమున్నాయి. ఎవరికి ఏ ఆపద ఉన్నా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాను కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సమ్మర్ క్యాంపుల్లో విద్యార్థులు ఇంగ్లీష్ మీద పట్టు సాధించడం కోసం స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పబ్బు సతీష్ పోటీలో ఉండడం జరిగింది. స్టార్ 9తో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం పబ్బు సతీష్ గారిని. సార్ చెప్పండి, మీరు కమలాపూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఎందు నిమిత్తం నిలబడడం జరిగింది? కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గత 22 సంవత్సరాలుగా పాత్రికేయునిగా పనిచేసి అనేక సమస్యలపైన నాకు పట్టున్నది. ఆ సమస్యల పరిష్కారానికి కూడా ఏ విధంగా కృషి చేయాలనేటువంటి అవగాహన కూడా ఉంది. దాంతోపాటుగా నా ఊరు కోసం ఏదైనా చేయాలనేటువంటి తపన నా లోపల మొదటి నుంచి ఉంది. అటువంటి అవకాశం కోసం నేను చూస్తూ వచ్చిన ఇప్పుడు రిజర్వేషన్ కలిసి రావడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. గ్రామం అభివృద్ధి చేయడంతో పాటు నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు వచ్చేటువంటి కష్టసుఖాల్లో భాగస్వామిని కావాలనేటువంటి కృతనిశ్చయంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. సమస్యలు ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చినాయా? కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రతి వార్డుతో నాకు అనుబంధం ఉంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అన్ని కులాలు, మతాలతోటి అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళంతా కూడా నన్ను ఆప్యాయంగా పలకరించేటువంటి అనుబంధం నాకు ఉంది. దాంతోపాటుగా గ్రామంలో ఏ వార్డులో ఏ సమస్య ఉంది అనేటువంటిది కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి వాటన్నిటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి ఏ నిధులు వస్తాయి, ఆ నిధులను ఏ విధంగా వాడుకోవాలి, అదేవిధంగా ఆ నిధుల వినియోగం ఏ విధంగా చేయాలనేటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. ఒకవేళ లేకపోయినా కూడా తెలుసుకోనైనా ఆ నిధుల వినియోగానికి సంబంధించి కానీ ఏ నిధులు తీసుకొచ్చుకొని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి అవగాహన నాకు ఉంది. లేకపోతే తెలుసుకోనైనా కూడా చేయడానికి నేను కృతనిశ్చయుడైన కాబట్టి ఆ గ్రామంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నేను ప్రజల యొక్క ఆశీర్వాదం కోసం ముందుకొచ్చాను. ఆదర్శ గ్రామం అని అన్నారు. ఆదర్శ గ్రామం అంటే ఏంటి? ఆదర్శ గ్రామం అంటే ఏదో అద్దాల మేడలు లేకుంటే అద్దాల రోడ్లు కాదు. ఆదర్శం అంటే ఒక సిస్టమేటిక్గా నడిచేటువంటి పాలన. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, గ్రామ పంచాయతీ అనగానే ఏదో పెద్ద బంగ్లాలు కట్టేంత స్థాయి, లేకపోతే మొత్తం మార్చి పారేసేటువంటి స్థాయి కాదు. గ్రామానికి ఉండేటువంటి లిమిట్స్ కొన్ని ఉంటాయి. ఆ గ్రామ సర్పంచ్కి ఉండేటువంటి అధికారాలు కొన్ని ఉంటాయి. ఆ నిధులు కొన్ని ఉంటాయి, విధులు ఉంటాయి. ఆ విధులు అవన్నిటిపైన సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి వాటితో పాటు గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండేటువంటి నిధుల వినియోగంతో పాటుగా ఇక్కడ ఉండేటువంటి మౌలికమైనటువంటి పారిశుద్ధ్యం కావచ్చు, పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు, వీధి దీపాల నిర్వహణ కావచ్చు, మురికాల నిర్వహణ కావచ్చు, తర్వాత
పాఠశాలలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పాఠశాల నిర్వహణ సక్రమంగా అవుతుందా లేదా అనేటువంటి పరిశీలన చేసేటువంటి కోసం కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు అధికారాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా సద్వినియోగపరుచుకొని అవన్నీ సిస్టమేటిక్గా నడిచేటువంటి విధంగా చూడడంతో పాటుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు వచ్చేటువంటి కష్ట సుఖాలను అన్నింటినీ కూడా తెలుసుకొని వాటన్నిటినీ పరిష్కరించేందుకోసం నేను పనిచేస్తా. ఆదర్శ గ్రామం అంటే ఇక్కడ ఉండేటువంటి మౌలికమైనటువంటి విధి విధానాలను సక్రమంగా పాటిస్తూ ఒక క్రమ పద్ధతిలో నడిచేటువంటి గ్రామ పాలనను అందించడమే ఆదర్శ గ్రామంగా చెప్తా ఉంటారు. అది మా గ్రామంలో కూడా అటువంటి విధానం తీసుకురావాలనేటువంటి పూర్తి ఉద్దేశంతో నేను వస్తున్నా. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ఇప్పటికే నాకు వచ్చింది. ప్రతి వాడవాడలకు కూడా నువ్వు రావాలి బిడ్డ, నిన్ను ఆశీర్వదిస్తాం, ఈసారి నువ్వు తప్పకుండా రావాలి, మాకు పని చేయాలి బిడ్డ అని ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా విజయం సాధించి ప్రజలకు సేవకునిగా పనిచేసేటువంటి అవకాశం నాకు వస్తుంది అనేటువంటి నమ్మకం అయితే పూర్తి స్థాయిలో ఉంది. ఎన్నికలు అంటేనే డబ్బు అంటున్నారు ప్రజలు. డబ్బు లేకున్నా సామాన్య ప్రజలు కూడా గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థ, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థ. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే తుది నిర్ణేతలు. పదవులు అనేటువంటివి పైసలతోటో లేకుంటే వాళ్ళు పెట్టేటువంటి ప్రలోభాలతోనో వచ్చేటువంటివి కాదు. ప్రజల యొక్క మన్నన పొందినటువంటి వాళ్ళు, ప్రజల యొక్క ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళు, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందినటువంటి వాళ్ళకు మాత్రమే పదవులు వస్తాయి. ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని పొందగలిగేటువంటి అవకాశం కేవలం డబ్బులకు తర్వాత ప్రలోభాలకే లేదు. ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా ప్రజలు ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో, ఎటువంటి నాయకుడిని కావాలని కోరుకుంటున్నారో వారికి మాత్రమే ఓటేస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణం. నేను కూడా మన కమలాపూర్ గ్రామం లోపల డబ్బు మద్యం ఏరులై పారించి అనేక ప్రలోభాలకు గురి చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసే ప్రజలు విఘ్నులు కాబట్టి ఆలోచించి ఎవరైతే రేపు మా కష్ట సుఖాలకు పనికొస్తారు, మా కష్టంలో ఎవరు నిలబడతారు, మేము పిలిస్తే వచ్చేటువంటి వాళ్ళు ఎవరు, మాకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు ఎవరు, కనీసం ఒక ఫోన్ కాల్ చేస్తే స్పందించేటువంటి వాళ్ళు ఎవరు, మా సమస్యలు చెప్పుకోవడానికి పోతే సావధానంగా విని ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విధానాన్ని ఆలోచించుకొని ఎవరైతే గ్రామం అభివృద్ధి చెందుతుందో ఆలోచించుకొని ఓటేస్తారు. అటువంటి వాళ్ళకే ప్రజలు పట్టం కడతారని అయితే నేను విశ్వసిస్తున్నా. ఈ డబ్బు మద్యం దాంతోపాటుగా అనేక ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా చివరికి ధర్మమే నెగ్గుతుందనేటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తిని నేను. గతంలో ఏమైనా సేవలు చేశారని మీరు పోటీ చేస్తున్నారా, లేదా రిజర్వేషన్ మీకు కలిసొచ్చిందని ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారా? పదవితో సంబంధం లేకుండానే పాత్రికేయగా పనిచేసినటువంటి కాలం నుంచి కూడా నేను గతంలో నుంచి స్వచ్ఛంద సంస్థ యువజన సంఘాలను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటుగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం కావచ్చు, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, అవగాహన కల్పించే సామాజిక రుగ్మతలను రూపుమాపేటువంటి అంశాలపైన అవగాహన కల్పించడం కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు. తర్వాత ప్రకృతి ఉపద్రవాలు సంభవించినటువంటి సమయంలో కూడా ప్రజలను ఆదుకునేందుకోసం కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం, కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు కావలసినటువంటి నిత్యావసర సరుకులను పంపించేయడం, కనీసం వాళ్ళ దగ్గరికి కూడా పోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో వాళ్ళకు కావలసినటువంటి నిత్యావసర సరుకులను అందించేందుకోసం కూడా మేమంతా కృషి చేయడం జరిగింది. అటువంటి సేవాభావాన్ని కలిగినటువంటి వాళ్ళమే కాబట్టి నిత్యం పదవులతో సంబంధం లేకుండానే సేవా కార్యక్రమాలు చేసాం. ఇంకా ఈ పవర్ అనేటువంటిది ఉంటే ఎన్నికలతోటి ఈ పదవులతోటి ఇంకా చాలామందికి ఎక్కువ మందికి సేవ చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ పదవిని చేపట్టేందుకోసం ముందుకు వస్తున్నాం. చివరిగా ఒక ప్రశ్న. కమలాపూర్లో మీరు గెలిచిన తరువాత కమలాపూర్ ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారు? కమలాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రజలు నన్ను గెలిపించినట్టయితే గ్రామంలో ఉండేటువంటి ప్రభుత్వం ద్వారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి నిధుల వినియోగంతో పాటుగా ఇక్కడ ఉండేటువంటి సామాజికవేత్తలను, సమాజ స్పృహ కలిగినటువంటి వ్యక్తులను భాగస్వాములను చేసి ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఉద్దేశం నాకుంది. ఇక్కడ అనేక సమస్యలు గతంలో
ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ గారు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఇంకా గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోయింది. ఆ అభివృద్ధి నిలిచిపోవడంతో పాటు ఆయన చేపట్టినటువంటి అనేక పనులు అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు కమలాపూర్ బస్టాండ్ కావచ్చు, కనీసం మహిళలు బస్సు ప్రయాణం చేసేటువంటి మహిళలు మూత్ర విసర్జనకు పోయేందుకోసం అవసరమైనటువంటి ఈటెల రాజేందర్ కాలంలో నిర్మించినటువంటి మూత్రశాలను కనీసం పూర్తి చేసి ఇప్పటికి ప్రారంభించేటువంటి పరిస్థితి లేదు. దాంతోటి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. దాంతోపాటుగా అక్కడ పనిచేసుకునేటువంటి వాళ్ళు కార్మికులు కావచ్చు, ఇతర ఆటో డ్రైవర్లు, దాంతోపాటుగా అక్కడ ఉండేటువంటి